जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद्भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद ठाकुर की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। गौर प्रेमानंदे। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। ఈరోజు మనం వాల్మీకి రామాయణం గురించినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్ర దృష్ట్యా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, సమాజంలో చాలామంది అనేకమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, చాలామంది పండితులు లేదా చాలామంది ప్రసంగికులు, కొంతమంది సినిమా వాళ్ళు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సామాజికమైనటువంటి వ్యక్తులు, ఇలా ఎంతోమంది రామాయణంలో రాముడు మాంసాన్ని స్వీకరించాడని చెప్పబడింది కాబట్టి మాంసం తినడంలో ఏ విధంగానూ తప్పు లేదు అని చెప్పి వాదిస్తూ ఉంటారు. అయితే దీని గురించి అసలు మనకి అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా అసలు మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది, ముఖ్యంగా అసలు వైష్ణవాచార్యులు ఈ విషయంలో ఏం చెప్తున్నారు అనే దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే చాలామంది మనం చూస్తే వైదిక శాస్త్రాల్లో ఈ జంతు బలులు అనేవి లేవు, అవి ఏదో అలంకారికంగా చెప్పడం జరిగింది అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆర్య సమాజ్ వాళ్ళు వీళ్ళు ఏమని వాదిస్తారంటే, ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా ప్రామాణికం కాదు, కేవలం శృతి మాత్రమే ప్రమాణము, కేవలం వేదం మాత్రమే ప్రమాణం, మిగిలినటువంటి వాటిని మేము తీసుకోమని చెప్పి అంటుంటారు. కానీ మనకి చూస్తే వేదశాస్త్రాల్లో జంతు బలికి సంబంధించినటువంటి అనేక సందర్భాలు మనకి ప్రస్తావన చేయబడ్డాయి. మరి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దానికి చాలామంది అనేక రకాల వక్ర భాష్యాలు చెప్తుంటారు. అలాగే శ్రీరాముడు మాంసం తిన్నాడని చెప్పి దానికి కూడా అనేక రకాల వక్ర భాష్యాలు చెప్తుంటారు. వీటిని మనం సరిగా ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు మనం చేసేటువంటి చర్చ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో
వాల్మీకి రామాయణానికి ప్రామాణికమైనటువంటి భాష్యం మనకి ప్రస్తుతం ఆంగ్ల భాషలో శ్రీమాన్ విద్వాన్ గౌరంగ ప్రభు ఆయన మొదటిసారిగా ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో రామాయణంలో ఉన్నటువంటి 24,000 శ్లోకాలకి కూడా టీకా తాత్పర్య సహిత భాష్యాన్ని పూర్వాచార్యుల యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ ఆయన ఇస్తున్నారు. దాన్ని మనం ఆధారంగా చేసుకొని ఇప్పుడు నేను చెప్పబోయేవంతా కూడా ఆయన ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని నేను తెలుగులో అనువాదం చేస్తున్నాను అంతే. ఇది దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. అయితే మనం ఈ విశ్లేషణ కేవలం ఒకే తరగతిలో మనం పూర్తి చేయలేకపోవచ్చు. దీనికి బహుశా 2 లేదా 3 తరగతులు పట్టవచ్చు. కానీ మొత్తానికి ప్రారంభం చేద్దాం. ముఖ్యంగా మనకి జంతు బలుల గురించినటువంటిది రామాయణంలో బాలకాండలోనే దాని గురించినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దాని గురించి మనం మరొక సందర్భంలో చర్చిద్దాం. అయితే ఈరోజు ముఖ్యంగా రామాయణంలో ఎక్కడెక్కడైతే మాంస అనేటువంటి పదం వచ్చిందో దానికి అనేక రకాల అర్థాలను చాలామంది ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని సరైన దృక్పథంలో ఎలా అర్థం చేసుకోవాలనేది మనం చూద్దాం. ముఖ్యంగా ఈ 2వ కాండం అయినటువంటి రామాయణంలో 2వ కాండం అయోధ్యకాండ. మొత్తం 7 కాండాలు ఉన్నాయి రామాయణంలో. అయోధ్యకాండని అనువాదం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటివి కాదు, కొన్ని శ్లోకాలు ఇతరులు వాటిని భిన్నంగా అనువాదం చేశారు. అయితే వాటిని మనం బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో దాన్ని మరొక రకంగా అనువాదం చేయడం జరిగింది. అయితే ఎందుకు ఆ విధంగా చేయడం జరిగింది ఏమిటనే దాని గురించి కొంత వివరణ మనం తెలుసుకుందాం. మరి రామాయణం అనేది చాలా లోతైనటువంటి అర్థం కలిగినటువంటిది, కానీ మన బుద్ధి ఏమో చాలా పరిమితమైనటువంటిది. కానీ ఏదైతే వాల్మీకి మహర్షి యొక్క మాటలను మనం ఎంతవరకు అర్థం చేసుకోగలమో ఇక్కడ అంత మేరకు హరి మరియు గురు మరియు వైష్ణవుల యొక్క కృప కోసం ప్రార్థిస్తూ శ్రీల ప్రభుపాదుల వారు మరియు ఆయన పూర్వాచార్యుల యొక్క అడుగుజాడలను అనుసరిస్తూ వారికి ప్రీతిని కలిగించే విధంగా భగవంతుడికి శ్రీ చైతన్య మహాప్రభుకి భగవంతుడైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ప్రీతి కలిగించే విధంగా ఈ రామాయణ భాష్యాన్ని విద్వాన్ గౌరంగ ప్రభు ఆయన ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో అనుసరిస్తూ దీన్ని రచించడం జరుగుతుంది. సరే, మరి గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచార్యులను అనుసరిస్తూ ఏ విధంగా రామాయణాన్ని కానీ మహాభారతాన్ని కానీ ఇతర వైదిక శాస్త్రాలను గాను అర్థం చేసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. శ్రీల జీవగోస్వామి వారు ఎవరు? 6 గోస్వాముల్లో ఒకరు. శ్రీ జీవగోస్వామి వారు ఆయన తత్వ సందర్భ అనేటువంటి దానిని రచించారనమాట. ఆయన షట్ సందర్భాలు అని చెప్పంటారు. 6 సందర్భాలను రచించడం జరిగింది. ఆ షట్ సందర్భాల్లో తత్వ సందర్భం అనేటువంటిది ఒకటి. దానికి శ్రీల బలదేవ విద్యాభూషణుల వారు ఆయన వివరణ ఇచ్చారనమాట. అంటే ఇది చాలా కీలకమైనటువంటిది. మన సాంప్రదాయంలో ఈ బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా అవి ఇక్కడ మనం చూస్తే, అంటే ఏ శాస్త్రాన్నైనా మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే దాని గురించి 7 విషయాలు చెప్పారనమాట. ఏమిటో 7 విషయాలు నేను చెప్తున్నాను చూడండి. మొదటిది, వేదాలు సత్యమునే, కేవలం సత్యమును మాత్రమే తెలియజేస్తున్నాయి. ఒకటి, వేదాల్లో అసత్యమైనటువంటిది ఏది లేదు. వేదం చెప్తే అది వేదవాక్కు అని చెప్పి అంటాం. వేదం అంటే అది సత్యం. వేదం కేవలం సత్యమును మాత్రమే తెలియజేస్తుంది, సత్యం తప్ప ఇంకేమీ తెలియజేయదు. రెండవది, మరి వేదాలు 5 ఉన్నాయి. వేదాల సంఖ్య 5. ఏమిటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, అలాగే ఇతిహాస పురాణాలను కలిపి దీన్ని వేదముగా కూడా పరిగణిస్తారు. అర్థమవుతుంది కదా? ఏమేమిటి మనకి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, ఇవి 4 వేదాలు.
ఆ? మరి 5వ వేదంగా పరిగణించబడేది ఏమిటంటే ఇతిహాస పురాణాలు కలిపి వేదంగా పరిగణించబడతాయి. కాబట్టి ఇవి అన్నీ కూడా మనం ప్రామాణికంగా తీసుకుంటాం. ఎందుకని ఇది చెప్పాల్సి వస్తుందంటే, ఎవరైతే హిందూ మత విధానంలో ఉన్నటువంటి కొన్ని వర్గాల వాళ్ళు ఇతిహాస పురాణాలు అవి ప్రామాణికం కాదని చెప్తారనమాట. కేవలం ఋగ్, యజుర్, సామ, అథర్వ వేదాల్లో ఏదైతే ఉందో అదే తీసుకుంటాం మేము. వీటిని శృతులు అని చెప్పి అంటారు. ఇతిహాస పురాణాలను స్మృతులు అని చెప్పి అంటారు. వాళ్ళు ఏమంటారంటే మేము శృతిని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటాం, స్మృతిని మేము ప్రమాణంగా తీసుకోము అని చెప్పి అంటారు. కానీ మనం శృతులు అలాగే స్మృతులు అన్నిటినీ కూడా మనం ప్రామాణికంగా తీసుకుంటాం. మరి 5వ వేదం, మరి ఇతిహాస పురాణాలు అని చెప్పన్నాం కదా, ఈ ఇతిహాస పురాణాలు ఇతర 4 వేదాల యొక్క అర్థాన్ని మనకి స్పష్టం చేస్తాయి. చూడండి, శృతి స్మృతి 2 ఉన్నాయి. శృతి అంటే విన్నది అని అర్థం. చూడండి, విన్నది ఏమిటవి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదం. మరి స్మృతి అంటే ఏమిటి అంటే వేదాలలో ఏవైతే విషయాలు చెప్పబడ్డాయో వాటిని ఆచరణాత్మకంగా చూసి అర్థం చేసుకోవడం, వాటిని స్మృతులు అని చెప్పి అంటారు. కాబట్టి ఇతిహాస పురాణాలు ఏం చేస్తాయంటే ఇతర 4 వేదముల యొక్క అర్థాన్ని స్పష్టం చేస్తాయి. చూడండి, అంటే వేదాధ్యయనం సంపూర్ణం కావాలి అంటే ఇతిహాస పురాణాలను అధ్యయనం చేయకుండా వేదాధ్యయనం అనేది పూర్ణం అవుతుందా? కాదు. కాబట్టి అది 3వ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? 5వ వేదమైనటువంటి ఇతిహాస పురాణము అది 4 వేదముల యొక్క అర్థాన్ని స్పష్టం చేస్తుంది. 4 ఇతిహాస పురాణాల్లో ఏది ముఖ్యము అంటే చూడండి, ఇతిహాసము కంటే కూడా పురాణాలు అనేవి ఇంకా ముఖ్యం. ఏ విషయంలో? వేదముల యొక్క బోధనలను స్పష్టం చేయడంలో ఇతిహాసాల కంటే పురాణాలు ఇంకా ముఖ్యమైనవి. ఇది 4వ విషయం. 5 పురాణాలలో మళ్ళీ సత్వగుణంలో ఉన్నటువంటి వారికి చెందినటువంటి గుణాలను కొన్ని ఉన్నాయి. అంటే సత్వగుణంలో ఉండేవారి కోసం ఉన్న పురాణాలు కొన్ని ఉన్నాయి. అలాగే రజోగుణంలో ఉన్నవారి కోసం ఉన్న పురాణాలు కొన్ని ఉన్నాయి. తమో గుణంలో ఉన్నవారి కోసం ఉన్నటువంటి పురాణాలు కొన్ని ఉన్నాయి. అర్థమవుతుంది కదా? ఇందులో ఏవైతే సత్వగుణంలో ఉన్నటువంటి వారి కోసం ఉన్న పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి రాజసిక తామసిక పురాణాల కంటే ఇంకా ముఖ్యమైనటువంటివి. ఇది 5వ విషయం మనం అర్థం చేసుకోవాలి. సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు, తామసిక పురాణాలు. సాత్విక పురాణాలు అంటే ఎవరి కోసం ఉన్నవి? సత్వగుణంలో ఉన్నవారి కోసం. రాజసిక పురాణాలు అంటే రజోగుణంలో ఉన్నవారి కోసం. తామసిక పురాణాలంటే తమో గుణంలో ఉన్నవారి కోసం. కానీ ఈ మూడింటిలో కూడా ఏవి ముఖ్యమైనవి? సాత్విక పురాణాలు ముఖ్యమైనటువంటివి. ఇక 6వ విషయం చూడండి, సత్వగుణంలో ఉన్నవారి కోసం ఏవైతే పురాణాలు ఉన్నాయో వాటిలో వేదముల యొక్క అర్థాన్ని స్పష్టం చేయడంలో శ్రీమద్ భాగవతం అత్యున్నతమైనది. ఈ సాత్విక పురాణాల్లో కూడా ఏది అత్యున్నతమైనది? శ్రీమద్ భాగవతం. ఏ విషయంలో? వేదం యొక్క అర్థాన్ని స్పష్టం చేయడంలో. పైగా ఇది శ్రీల వ్యాసదేవుల వారు తాము రచించినటువంటి బ్రహ్మసూత్రాలకు ఆయన స్వయంగా ఇచ్చినటువంటి వ్యాఖ్యానం అన్నమాట. భాష్యం బ్రహ్మసూత్రానాం అని చెప్పి చెప్పబడింది శ్రీమద్ భాగవతం. బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటి? వాటినే వేదాంత సూత్రాలు అని చెప్పి అంటాం. ఏమిటవి? వేదిక్ ఎఫారిజమ్స్ అని చెప్పి అంటారు. ఎవరైనా చెప్తారా? బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటి, వేదాంత సూత్రాలు అంటే ఏమిటి? వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ఆయన సూత్రాల రూపంలో, ఫార్ములాస్ రూపంలో ఇచ్చారనమాట. వాటిని బ్రహ్మసూత్రాలు అంటారు. వాటికి ఆయనే ఇచ్చినటువంటి సహజ భాష్యం ఏది అంటే ఏది? శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతం అంటే ఈ బ్రహ్మసూత్రాలు ఎందుకోసం రచించారు వ్యాసదేవులు వారు అంటే ఈ వేదాల యొక్క బోధనలను స్పష్టంగా తెలియజేయడం కోసం ఈ బ్రహ్మసూత్రాలను ఇవ్వడం జరిగింది. ఈ బ్రహ్మసూత్రాలపై వ్యాసదేవులు వారు రాసినటువంటి భాష్యమే శ్రీమద్ భాగవతం. అందుచేత వైదిక శాస్త్రాలని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలంటే శ్రీమద్ భాగవతం యొక్క బోధనలను మనం ఆశ్రయించాల్సిందే. చూడండి, కాబట్టి ఒకవేళ ఏవైనా భేదాలు కనిపిస్తే
వాటన్నింటినీ కూడా శ్రీమద్భాగవతం మార్గంలోనే మనం అర్థం చేసుకోవాలి, కానీ అన్యథా కాదు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఒకవేళ ఒకే విషయం వివిధ పురాణాల్లో భిన్న రీతుల్లో చెప్పబడితే దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి? శ్రీమద్భాగవతాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. అదవుతుంది కదా. సో కాబట్టి ఇవి 7 విషయాలు చూడండి. ఇవన్నీ కూడా తత్వ సందర్భ అనేటువంటి జీవగోస్వామి వారు రాసిన దాంట్లో 9 నుండి 22 అనుచ్ఛేదాల మధ్య చెప్పబడినటువంటి విషయాలు అన్నమాట. కాబట్టి మనం ఏదైనా సరే ఒక విషయాన్ని, ఒక శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 7 విషయాలని మనం పరిగణించాలి. కాబట్టి ఏమిటి చెప్పండి 7 విషయాలు? మొదటిది ఏమిటి? వేదం ఏం తెలియజేస్తుంది? సత్యము, కేవలం సత్యమే తెలియజేస్తుంది వేదం. రెండవది ఏమిటి? ఈ వేదం ఎన్నున్నాయి? 5గా చెప్పబడ్డాయి. ఏమిటి అవి? 4 ఏమిటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. 5వది ఇతిహాస పురాణాలు. ఈ 5వది ఏమిటి అంటే ఇతిహాస పురాణాలు. అవి దేనికోసం ఉన్నాయి? ఈ 5వది అయినటువంటి ఇతిహాస పురాణాలు ఏమి వివరిస్తాయి? ఈ మొదటి 4 వేదాల్లో ఉన్నటువంటి విషయాలను స్పష్టం చేస్తాయి అవి. అది 3వ అంశం. 4వది ఇతిహాస పురాణాల్లో ఏది ముఖ్యం? వేదం యొక్క బోధనలను స్పష్టం చేయడంలో ఇతిహాస పురాణాల్లో వేదముల యొక్క అర్థాన్ని స్పష్టం చేయడంలో ఏది ముఖ్యం? పురాణాలు ముఖ్యం ఇతిహాస పురాణాల్లో అని చెప్తే. ఇక పురాణాల్లో మళ్ళీ ఎన్ని రకాల పురాణాలు ఉన్నాయి? సాత్విక, రాజసిక, తామసిక పురాణాలు ఉన్నాయి. ఈ మూడింట్లో ఏది ఉన్నతమైంది? సాత్విక పురాణాలు. అంటే వేదార్థాన్ని స్పష్టం చేయడంలో సాత్విక పురాణాలు ముఖ్యమైనవి. మరి ఈ సాత్విక పురాణాల్లో ఏది ఇంకా ఉన్నతమైనది? శ్రీమద్భాగవతం. ఎందుకని శ్రీమద్భాగవతం? ఎందుకంటే ఇది స్వయంగా శ్రీల వ్యాసదేవులు వారు బ్రహ్మసూత్రాలకు ఇచ్చినటువంటి భాష్యము. మరి బ్రహ్మసూత్రాలు అంటే ఏమిటి? వేదముల యొక్క బోధనలను స్పష్టం చేసేటువంటివి బ్రహ్మసూత్రాలు. అందుచేత అంతిమంగా చెప్పబడేది ఏమిటంటే, మరి వైదిక శాస్త్రాలు ఏవైనా సరే, ఏ వైదిక శాస్త్రాన్నైనా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే శ్రీమద్భాగవత బోధనలను ఆశ్రయించడం ద్వారా, శ్రీమద్భాగవత దృష్ట్యానే మనం ప్రతి శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ వివిధ శాస్త్రాల్లో ఒకే విషయం వివిధ రకాలుగా చెప్పబడి ఉంటే దేన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి? వాటిలో శ్రీమద్భాగవతాన్ని తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సరే, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా శ్రీమద్భాగవతంపై ఆధారపడి ఉన్నాయి. చైతన్య మహాప్రభు బోధనలు మనకి చైతన్య చరితామృతంలో మనం చూస్తే, అందుకే మీరు గమనిస్తే శ్రీమద్భాగవతం యొక్క పరిచయంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తారు? చైతన్య మహాప్రభు గురించి తెలియజేస్తారా లేదా? చైతన్య మహాప్రభు యొక్క జీవన విశేషాలు తెలియజేస్తారు. ఎందుకోసం అంటే చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన శ్రీమద్భాగవతాన్ని ప్రచారం చేశారు. ఆయన యొక్క బోధనలన్నీ కూడా శ్రీమద్భాగవతంపై ఆధారపడి ఉన్నాయి. అంటే ఏ అవగాహనతో అంటే ప్రతి ఇతర గ్రంథము కూడా, ప్రతి ఇతర శాస్త్రాన్ని కూడా మనం శ్రీమద్భాగవత బోధనల మార్గంలోనే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ వాల్మీకి రామాయణం ఏదైతే మనకి ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో అందించబడుతుందో ఇది పూర్తిగా శ్రీమద్భాగవత పంథాలో నడుస్తూ ఉందన్నమాట. మరి ఈ నేపథ్యంతో ఇప్పుడు రామాయణంలో ఉన్నటువంటి వివాదాస్పదమైన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరులు ఎలా అనువాదం చేశారో, కానీ వాస్తవమైనటువంటి అనువాదం ఏమిటి అనేది మనం చూద్దాం. చూడండి, అయోధ్యకాండ 20వ అధ్యాయం 29వ శ్లోకం ఏమిటంటే, అది 14 వర్షాని వత్స్యామి విజనే వనే
మధుమూల ఫలైర్జీవన్ హిత్వా మునివద్ ఆమిషం అని చెప్పబడింది శ్లోకం. మరి ఈ శ్లోకాన్ని మన సాంప్రదాయంలో దీన్ని ఎలా అనువాదం చేస్తారంటే, రాజభోగములన్నిటినీ కూడా విడిచిపెట్టి నేను 14 సంవత్సరాల పాటు ఏకాంతంగా అరణ్యంలో ఒక ఋషిలాగా జీవిస్తాను. కేవలం మధువుపై, అంటే ఇక్కడ తేనెపై, అలాగే వేర్లపై, అలాగే పండ్లపై ఆధారపడి అని రాముడు చెప్తాడు. అర్థమైంది కదా? ఇప్పుడు ఏ సందర్భంలో చెప్తాడు మీకు అర్థమైపోతుంది ఇది ఏ సందర్భం అనేది. వెళ్ళేటప్పుడు చెప్తాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు? నేను రాజభోగములన్నింటినీ కూడా విడిచిపెట్టి, అంటే రాజభోగాన్ని ఇచ్చేటువంటి వస్తువులన్నింటినీ కూడా విడిచిపెట్టి ఏకాంతంగా 14 సంవత్సరాల పాటు ఒక మునివలే నేను ఏం చేస్తాను, తేనెపై, వేర్లపై, అలాగే పండ్లపై ఆధారపడి జీవిస్తాను అని చెప్పాను. అయితే ఇతరులు ఈ శ్లోకాన్ని ఎలా అనువాదం చేస్తారట అంటే, మాంసాన్ని విడిచిపెట్టి నేను ఏకాంతంగా 14 సంవత్సరాల పాటు మునివలే తేనెపై, వేర్లపై, పండ్లపై ఆధారపడి జీవిస్తాను అని అనువాదం చేస్తారు ఇతరులు, వేరే రామాయణాలు రాసినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఈ శ్లోకంలో మీరు చూస్తే 4వ పంక్తిలో మొత్తం శ్లోకం ఇలా ఉంది చూడండి. 14 వర్షాణి వత్స్యామి విజనే వనే మధుమూల ఫలైర్జీవన్ హిత్వా మునివద్ ఆమిషం అని పదం వాడారు. కాబట్టి ఇక్కడ ఆమిషం అనేది చాలా ముఖ్యమైనటువంటి పదం. ఈ ఆమిషం అనే పదం ఆమిష అనేటువంటి పదం నుండి ఇది వచ్చిందనేటువంటిది. దాన్ని ఇక్కడ మన శ్లోకంలో చూస్తే భోగములను ఇచ్చే, చూడండి, రాజభోగములను కలిగించే వస్తువులని అర్థం అనమాట. అంటే రాయల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్. రాయల్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అంటే రాజు వేటిలో భోగాన్ని అనుభవిస్తాడు, భోగ విలాసాలు. రాజుకి ఏమిటి అంటే మంచి ఆహారం, మంచి మగువ, లేకపోతే మద్యం, లేకపోతే మంచి శయ్య, ఇవన్నీ కూడా. ఇక్కడ ఆమిషం అనేటువంటి పదానికి ఆ అర్థం ఇచ్చారు. అయితే ఇతరులు దాన్ని మాంసము అని అనువాదం చేశారు. కానీ ఇక్కడ గౌడీయ వైష్ణవాచార్యులు దానికి ఎలా ఇస్తున్నారు ఇక్కడ అంటే, వైష్ణవాచార్యులు ఇచ్చే అర్థం ఏమిటి, రాజభోగ వస్తువులు అని ఇచ్చారన్నమాట దానికి అర్థం, ఆమిషం అనే దానికి. కానీ ఇతరులు దాన్ని మాంసము అని అనువాదం చేస్తున్నారు. మరి ప్రామాణికమైనటువంటి నిఘంటువులు ఏం చెప్తున్నాయి దీని గురించి అంటే, సంస్కృతం నుండి ఆంగ్లం ఉంటాయి కదా, తెలుగు టు ఇంగ్లీష్, అలాగే ఇంగ్లీష్ టు హిందీ డిక్షనరీ ఇలా ఉంటాయి. అలాగే సాంస్క్రిట్ అంటే సంస్కృతం నుండి ఇంగ్లీష్కి కొన్ని నిఘంటువులు ఉన్నాయి. అవి ఏం చెప్తున్నాయి, అసలు ఆమిష అనేటువంటి పదానికి శాస్త్రాల్లో ఏం చెప్పారు? ఆమిషము అంటే ఆహారము, మాంసము, అలాగే దాన్ని ఏమంటారు, ప్రే అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే కాదు, వేటాడేటువంటి జంతువు అని, అలాగే భోగనీయమైన వస్తువు అని, లేదా మనోహరమైనటువంటి సుందరమైన వస్తువు అని, అలాగే కోరిక అని, కామము అని, బహుమానము అని, వరము అని, ఇవన్నీ కూడా అర్థాలు ఇవ్వబడ్డాయి చూడండి సంస్కృతంలో ఆమిష అనేటువంటి పదానికి. ఇవన్నీ కూడా మానియర్ విలియమ్స్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి డిక్షనరీ అనమాట. సంస్కృతంలో బాగా ప్రసిద్ధి మానియర్ విలియమ్స్ డిక్షనరీ అంటారు దాన్ని. అంటే సంస్కృత పదాలను ఇంగ్లీష్లో అర్థాలు ఏమిటనేది ఇచ్చాడు, దానికి ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఆప్టే అనేటువంటి మరొక వ్యక్తి కూడా ఒక సంస్కృత నిఘంటువుని ఇచ్చాడు. అందులో కూడా ఏమని చెప్పబడింది అంటే, వేట అని అంటే వేటాడబడేటువంటి పశువు అని, లేదా ప్రియమైన ఆకర్షణీయమైనటువంటి వస్తువు, లేదా రూపము, లేదా ఒక పత్రము, లేదా జంభీర ఫలము, లేదా జీవిక అంటే జీవించేటువంటి జీవన వృత్తి, ఇలా ఇన్ని అర్థాలు చెప్పారు సంస్కృతంలో. దేనికి? ఆమిష అనేటువంటి పదానికి. మరి ఇందులో ఏ అర్థాన్ని తీసుకోవాలి చెప్పండి, చాలా ఉన్నాయి కదా, ఇందులో ఏ అర్థాన్ని తీసుకోవాలి? కాబట్టి అసలు ఈ సంస్కృతం నుండి ఆంగ్ల నిఘంటువులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మూలాలను మనం చూస్తే, అంటే ఎవరైనా సరే ఒక నిఘంటువు రాయాలంటే మరి అతనికి ఎలా తెలుస్తుంది చెప్పండి? మనకి ఏదైనా పదార్థం కాకపోతే మనం డిక్షనరీలో చూసుకుంటాం, ఒక నిఘంటువులో చూసుకుంటాం మనం. కానీ నిఘంటువులు రాసిన వాళ్ళకి ఆ పదానికి అర్థం వస్తుందని ఎలా తెలుసు? అంటే వాళ్ళ ఊరికే ఏదో గాలికి తోచింది రాసేస్తారా? ఏమంటారు? ఏదో ప్రమాణం ఉండాలి కదా వాళ్ళకు కూడా. వారు దాన్ని ఏమంటారంటే కోశములు అని చెప్పి అంటారు అనమాట.
అవి మూల గ్రంథాలు అనమాట, కోశములు అని చెప్పి అంటారు. అంటే ఈ ఏవైతే ముఖ్యమైనటువంటి ఎవరైతే భాష్యకారులు ఎవరైతే ఉన్నారో, సంస్కృత గ్రంథాలకి భాష్యం ఇచ్చేటువంటి వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే, ఏమైనా అస్పష్టమైనటువంటి ఇలాంటివి ఏమైనా సందర్భాలు వస్తే ఏం చేస్తారంటే నేరుగా కోశాలకు వెళ్తారనమాట. నిఘంటువులు కూడా వదిలేసి నిఘంటువులకి మూలమైనటువంటి కోశాలకు వెళతారు, అక్కడ అసలు ఏముంది అని చెప్పి. మరి మేధినీ కోశము అనే దాన్ని అనుసరించి ఆమిష అనేది భోగ్య వస్తువు అని అర్థం. చూడండి, అంటే ఇవేమిటి చూడండి, నిఘంటువులంటే ఒక భాష నుండి ఇంకొక భాషకు తర్జుమా చేస్తాయి. కానీ కోశము అంటే ఏమిటి, అదే భాషలో ప్రతి పదాన్ని వివరించే వాటిని కోశాలు అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇంగ్లీష్లో మీరు చూస్తే మనం ఇంగ్లీష్ డిక్షనరీ వాడతాం కదా, అన్ఎబ్రిడ్జ్డ్ వెర్షన్స్ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అన్ఎబ్రిడ్జ్డ్ వెర్షన్స్ అంటారు. అంటే పూర్తిగా, అంటే మూలం అసలు ఎక్కడి నుంచి పుట్టింది ఈ పదం, దాని యొక్క వాడుక ఏమిటి అనేది కూడా వివరించి ఉంటుంది. అవన్నీ తీసేసి ఊరికే ఈ పదానికి ఈ పదం అర్థం అని ఇచ్చేస్తే దాన్ని ఎబ్రిడ్జ్డ్ వెర్షన్స్ అంటారు. అన్ఎబ్రిడ్జ్డ్ అంటే ఏమిటి, అవేమీ కాకుండా మొత్తం మూలం నుంచి ఏమున్నాయి పుట్టుపూర్వోత్తరాలు పదాల యొక్క అర్థాలన్నీ ఇచ్చిన దాన్ని ఏమంటారు, అన్ఎబ్రిడ్జ్డ్ వెర్షన్స్ అంటారు. అలాగే సంస్కృతంలో కోశములు అని చెప్పి అంటారు. అంటే ఈ కోశములు ఏం చేస్తాయంటే సంస్కృత పదాన్ని సంస్కృతంలోనే వివరిస్తాయన్నమాట. కాబట్టి ఆమిష అనే పదానికి ఏమని చెప్తున్నానంటే భోగ్య వస్తువు అని. భోగ్య వస్తువు అంటే ఏమిటి, an ఎంజాయబుల్ ఐటమ్ అని. అలాగే సంభోగ అని అంటే భోగించడం, ఎంజాయ్మెంట్ అని. అలాగే ఉత్కోచ, ఉత్కోచ అంటే ఏమిటంటే బ్రైబ్, బ్రైబ్ అంటే ఏమిటి, లంచం అని. లేదా పలల అని చెప్పి, పలల అంటే ఫ్లెష్ అంటే మాంసము అని. మరి విశ్వకోశం అనేటువంటి మరొకటి ఉంది. విశ్వకోశ గ్రంథంలో అంటే సత్యధర్మ తీర్థ విశ్వకోశ నిఘంటువుని ప్రస్తావన చేస్తూ ఆయన ఏమన్నారంటే పలల అంటే మాంసం అని. ఇవన్నీ దేనికి అర్థాలు, ఆమిష అనే దానికి అర్థాలు. ఇంకా లోభ అనే అర్థం ఉంది, అలాగే సంభోగ అనే అర్థం ఉంది, ఉత్కోచ అనేటువంటి అర్థం ఉంది. చూడండి, ఇన్ని అర్థాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా సమస్య పరిష్కారం అవట్లా, ఎలా మరి చూడండి, ఇంకా అనేక అర్థాలు వచ్చేసాయి. మరి ఎలా స్పష్టం చేసుకోవాలి? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అసలు ఈ శ్లోకం ఏ సందర్భంలో చెప్పబడిందో సందర్భాన్ని చూడాలి. చూడండి, ప్రతిదానికి ఒక లెక్క చెప్పారనమాట. ఒక విషయాన్ని స్పష్టం చేసుకోవాలంటే ఎన్ని దశల్లో దాన్ని పరిష్కారం చేయాలి. ఇప్పుడు మరి యామిష అనే పదానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అర్థం ఇస్తున్నారు. ఎందుకు అలా ఇచ్చారంటే ఇదిగో నిఘంటువులో ఉందంటారు. మరి నిఘంటువులోకి వెళితే ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా, అవి ఎందుకు తీసుకోకుండా ఇదే ఎందుకు తీసుకున్నారు అని అడుగుతారు. అప్పుడు ఏం చేశారు, కోశంలోకి వెళ్ళారు. కోశంలోకి వెళ్తే అక్కడ కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలని చెప్పారంటే సందర్భాన్ని బట్టి చూడండి, ఏ సందర్భంలో చెప్పబడింది అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం, అది రామచంద్రుడు తన తల్లి అనేటువంటి కౌశల్యతో చెప్పిన మాట. అర్థం కదా. శ్రీరాముడు ఆమెతో ఏం చెప్తారంటే, నేను ఆమిషాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరాల పాటు ఒక మునిలాగా ఏకాంతంగా అరణ్యంలో జీవిస్తాను, తేనెపైన అలాగే వేర్లపైన ఫలములపైన ఆధారపడి అని చెప్పి అంటాడు. ఇది అక్కడ సందర్భం అన్నమాట. సరే, ఒకవేళ మనం ఆమిష అంటే మాంసం అని అనుకుందాం. ఒకవేళ మనం ఆమిష అంటే మాంసం అని తీసుకుంటే దాని అర్థం ఏమొస్తుందంటే వనవాసానికి వెళ్ళక ముందు రాముడు మాంసం తిన్నాడనే కదా అర్థం, అంతే కదా. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, నేను ఇక మీదట నేను ఆమిషమును వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళి 14 సంవత్సరాల పాటు ఏకాంతంలో నేను తేనెపైన వేర్లపైన ఫలాల మీద ఆధారపడి జీవిస్తాను అన్నట్టు అర్థం. అప్పుడు అర్థం ఏమొస్తుందంటే వనవాసానికి వెళ్ళక ముందు, వనవాసానికి పంపించక ముందు రాముడు మాంసం తిన్నాడని అర్థం వస్తుంది కదా. అయితే శాస్త్రాల్లో మాంసం 2 రకాలుగా చెప్పబడింది. ఒకటి మేధ్యము, ఒకటి అమేధ్యము అని చెప్పి. మేధ్య మాంసము, అమేధ్య మాంసము అని చెప్పి అంటారు. మేధ్యము అంటే అర్థం ఏమిటంటే ఏదైతే వేదములలోని కర్మకాండ విభాగాలను అనుసరించి చేయబడిన యజ్ఞాల్లో బలివ్వబడిన దాన్ని ఏమంటారు, మేధ్య మాంసము అని అంటారు. అర్థమైంది కదా. మనం చెప్పుకున్నాం వేదశాస్త్రాల్లో మనకి యజ్ఞాల్లో జంతువులను బలిచ్చేవారు. ఆ విధంగా వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ విభాగంలో చెప్పిన నిబంధనలు అనుసరించి చేయబడిన యజ్ఞాల్లో ఏవైతే పశువులు బలిగా ఇవ్వబడ్డాయో వాటి మాంసాన్ని ఏమంటారంటే మేధ్య మాంసము అని అంటారు అనమాట. రెండవ దాన్ని అమేధ్యము అంటే ఏమిటంటే
ఏదైతే ఆ విధమైనటువంటి యజ్ఞాల్లో అర్పించబడలేదో దాన్ని అమేధ్యము అని చెప్పి అంటారు. 2 రకాల మాంసాలు ఉన్నాయి. కాబట్టి శాస్త్రాలు మనకి ఏం చెప్తున్నాయంటే, ధార్మికమైనటువంటి క్షత్రియులు పూర్వయుగాల్లో మేధ్య మాంసాన్ని తినడానికి అనుమతించబడ్డారు. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏ మాంసం తినడానికి అనుమతించబడ్డారు క్షత్రియులు? మేధ్య మాంసము. మేధ్య మాంసం అంటే ఏమిటి అర్థం? వేదాలలోని కర్మకాండను అనుసరించి చేయబడినటువంటి యజ్ఞాల్లో అర్పించబడినటువంటి జంతువుల యొక్క మాంసాన్ని ఏమంటారు? మేధ్య మాంసం అంటారు. క్షత్రియులకి కేవలం ఆ మేధ్య మాంసం తినడానికి అనుమతి ఇవ్వబడింది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ యుగాల్లో అంటే ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఆ విధమైన యజ్ఞాలు నిషేధించబడ్డాయి. ఎందుకంటే అలాంటి యజ్ఞాలు చేసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అర్థమవుతుంది కదా? పూర్వయుగాల్లో ఉండేవి. ఇది మనం అర్థం చేసుకుందాం. సరే, ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మరి ఆ పదాన్ని ఇక్కడ వాడితే పోయేదే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఆమిష అనే దానికి మేధ్య మాంసం అని అనువాదం చేసుకున్నాం అనుకోండి, తప్పే ఉంది అందులో. ఎందుకంటే ఎలాగో శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి కదా మేధ్య మాంసం తినడానికి. కానీ సమాధానం ఏమిటంటే, ఒకవేళ మనం అలా మేధ్య మాంసం అనే దాన్ని ఆ పదానికి వాడదామని అనుకున్నా, ఇది రాముని యొక్క వ్యక్తిత్వానికి సరిపోలడంలా మాంసం తినడం అనేది. అర్థమవుతుంది కదా? ఎందుకంటే పూర్వాధ్యాయంలో, ఇప్పుడు ఇది మనం చూస్తే ఏ అధ్యాయంలో చెప్పబడిన విషయం? 2వ కాండ అంటే అయోధ్యకాండ 20వ అధ్యాయం 29వ శ్లోకం. కానీ దానికి ముందు 19వ అధ్యాయం ఉంది కదా. ఆ 19వ అధ్యాయంలో రాముని యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే ఆ పదానికి మనం మాంసం అనేటువంటి అర్థాన్ని ఇవ్వలేమన్నమాట. ఎందుకనో చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే పూర్వాధ్యాయంలో చూడండి, ఇక్కడ చూడండి, రాముడు చెప్పినటువంటి విషయం పూర్వాధ్యాయంలో కైకేయీ దేవితో మాట్లాడుతున్నాడు అనమాట. ఎప్పుడైతే కైకేయీ దేవి ఇదిగో నీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చాడు, చూడండి, అంటే కైకేయీ ఎప్పుడైతే చెప్పిందో నీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చాడని చెప్పినప్పుడు ఆమె చెప్పినటువంటి ఒక సందర్భం చూద్దాం. ఆ శ్లోకం ఏమిటంటే, నాహం అర్ధపరోదేవి లోకం ఆవస్తుం ఉత్సహే విద్ధిమాం ఋషిభిస్థుల్యం కేవలం ధర్మమాస్థితం అని చెప్పన్నాడు. అంటే ఓ రాణి, నేను ధనం పట్ల ఉన్నటువంటి కోరికతో ఈ రాజభవనంలో నివసించాలనే ఆసక్తిని కలిగి లేను. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నేను ఋషుల వలె ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాడిని, కాబట్టి నాకు రాజభోగాల పట్ల ఆసక్తి లేదు అని చెప్పాడు. చూడండి, ఎవరు చెప్పారు? రాముడు కైకేయీ దేవితో చెప్పాడు అనమాట. అంటే నువ్వేదో దిగులు పడుతున్నట్టున్నావు, నేను ఇక్కడ ఉండే రాజ్యాన్ని నేనే వెళ్తానని అనుకుంటున్నావేమో, నువ్వు అంతేం భయపడాల్సిన అవసరం లేదు నన్ను వనానికి వెళ్ళమని చెప్పడానికి. ఎందుకంటే నాకేం కోరికేం లేదు. ఎందుకంటే నేను ఋషుల యొక్క ధార్మిక జీవనాన్ని చేపడుతున్నాను నేను, కాబట్టి నాకు రాజభోగాల పట్ల కోరిక లేదు అని చెప్పి అన్నాడు. ఇది రెండవ కాండ అంటే అయోధ్యకాండ 19వ అధ్యాయం 20వ శ్లోకం అనమాట. పూర్వాధ్యాయంలో చెప్పినటువంటి మాట. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడే ఉన్నాడు, ఋషిభిస్థుల్యం అనే మాట వాడబడింది. ఋషిభిస్థుల్యం అంటే ఏమిటి? ఋషుల వలె అని చెప్పి అర్థం. మరి ఇక్కడ ఋషుల వలె అనే పదం దేన్ని సూచిస్తుందంటే, రాముడు సత్వగుణంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరించాడనమాట. చూడండి, ధర్మం కూడా 3 గుణాల్లో ఉంటుంది. సత్వగుణంలో ధర్మాచరణ ఉంటుంది, అలాగే రజోగుణంలో ధర్మాచరణ ఉంటుంది, అలాగే తమో గుణంలో ధర్మాచరణ ఉంటుంది. చూడండి, అందుకే మనకి వైదిక శాస్త్రాల్లో అనేక రకాల ఆచార వ్యవహారాలు కనిపిస్తాయి. కొన్నేమో చాలా సాత్వికంగా ఉంటాయి, వైష్ణవులు ఆచరించేవి చాలా సాత్వికంగా ఉంటాయి. కొంతమంది చాలా రజోగుణంలో ఉండేవి, బలులు ఇవ్వడం, లేకపోతే పొడుచుకోవడం, ఇలాంటివి చేస్తుంటారు. కొంతమంది నిప్పుల మీద నడవడం, ఇలాంటివి చేస్తుంటారు కదా. ఇవన్నీ ఒకే దాంట్లో మళ్ళీ చూడండి, ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నవే. అవి కూడా మళ్ళీ గుణాన్ని అనుసరించి ఇలాగే ఇవ్వబడ్డాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ రాముడు ప్రత్యేకించి ఏం చెప్తున్నాడంటే, నేను ఋషి ధర్మాన్ని అవలంబిస్తున్నాను అని చెప్పన్నాడు. ఋషి ధర్మము అంటే ఏమిటంటే సత్వగుణంలో ఆచరించబడేటువంటి ధర్మం అని అర్థమవుతుంది కదా. ఇక్కడ పైగా ఇక్కడ కేవలం అనే మాట వాడాడు. విద్ధిమాం ఋషిభిస్థుల్యం కేవలం ధర్మమాస్థితం అన్నాడు. నేను కేవలం ఋషి ధర్మాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఆయన సత్వగుణంలో ఉన్నటువంటి ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తున్నాడు, ఆయన రజోగుణంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరించడం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవద్గీత నుండి, శ్రీమద్ భాగవతం నుండి మనకు అర్థమవుతుంది
ఏమిటి అంటే రజోగుణంలో ఉండేటువంటి ధర్మ లక్ష్యాలు ఏమిటి, రజోగుణంలో ఉండేటువంటి అర్థం యొక్క లక్ష్యాలు ఏమిటి, రజోగుణంలో ఉండేటువంటి కామం యొక్క లక్ష్యాలు ఏమిటి చూడండి. అంటే భాగవతంలో భగవద్గీతలో ఏం చెప్పబడిందంటే సత్వగుణంలో ఉన్నవాడేమో మోక్షం లక్ష్యంగా కలిగి ఉంటాడు, కానీ రజోగుణంలో ఉన్నవాడు అర్ధ కామాలను లక్ష్యంగా కలిగి ఉంటాడు అనమాట. చూడండి, ధర్మార్థ కామాలను లక్ష్యంగా కలిగి ఉంటాడు ఎవరు, రజోగుణంలో ఉన్నవాడు. కానీ సత్వగుణంలో ఉన్నవాడు మోక్షాన్ని లక్ష్యంగా కలిగి ఉంటాడు. ఎందుకంటే చతుర్విధ పురుషార్థాలు అని చెప్పంటారు వీటిని, ధర్మ అర్థ కామ మోక్షం అని. సత్వగుణంలో ఉన్నవాళ్ళు మోక్షమే లక్ష్యంగా కలిగి ఉంటారు, కానీ రజోగుణంలో ఉన్నవాళ్ళు ధర్మ అర్థ కామములను చేపడతారనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి ఇక తమో గుణంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి చూడండి. 4 పురుషార్థాలు ఉన్నాయి, అందులో సత్వగుణంలో ఉన్నవాళ్ళు మోక్షం లక్ష్యంగా జీవిస్తారు, రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు ధర్మ అర్థ కామాలను పట్టుకుంటారు. మరి తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం అధర్మాన్ని ఆశ్రయిస్తారట. దేనికోసం అంటే అర్థమును కామమును అనుభవించడం కోసం. అంటే వాళ్ళకి ధర్మము వద్దు, మోక్షము వద్దు, మధ్యలో ఉన్న రెండే కావాలి. ఏమిటవి? అర్థము కామము. అంటే ప్రస్తుత సమాజం అనమాట. ఇప్పుడున్న సమాజానికి ఏం కావాలి? అర్థం అంటే ధనం కావాలి, కామం అంటే ఎంజాయ్మెంట్ కావాలి. చూడండి, ఈ రెండే కావాలి. రజోగుణంలో ఉన్నవాడు కనీసం ధర్మం ఆచరించి అర్థం కామం అనుకుంటాడు. తమోగుణంలో ఉన్నవాడికి అది కూడా అర్థం అనమాట. కేవలం నాకు అర్థం కావాలి, కామం కావాలి. కానీ సత్వగుణంలో ఉన్నవాడు దేని మీద దృష్టి పెడతాడు? మోక్షాన్ని లక్ష్యంగా చేసుకుంటాడు. మరి రాముడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, మరి రామాయణంలో మన రాముని యొక్క నడతను మనం చూసినట్లయితే ఆయన ఒక వ్యక్తి ఏ ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఋషుల వలె ముక్తి సాధిస్తాడో తెలియజేస్తాడు మనకు రామాయణం అంతా. అందుకే రాముడిని ఏమంటారు? రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పంటారు. ధర్మానికి ఒక రూపం ఇస్తే అదే రాముడు అన్నమాట. చూడండి, కాబట్టి స్పష్టంగా రాముడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, విద్ధి మాం అంటే నువ్వు తెలుసుకో, మాం అంటే నేను, ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం, నేను కేవలం ఋషి ధర్మాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాను నేను అన్నాడు. మరి ఋషి ధర్మము అంటే అది కేవలం సత్వగుణంలో ఉండేది, ఇది మోక్షం లక్ష్యంగా ఉన్నటువంటిది. అది ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏ విషయాలు అర్థం చేసుకున్నాం మనం ఈరోజు? ఏ విధంగా మనం ఏ శాస్త్రాన్నైనా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? శ్రీమద్భాగవతం దృష్ట్యా. ఎందుకని శ్రీమద్భాగవతం దృష్ట్యా? కారణం, ఎందుకంటే శ్రీమద్భాగవతం అది సాత్విక పురాణ. ఇది శ్రీమద్భాగవతం స్వయంగా శ్రీల వ్యాసదేవులు వారు వేదముల యొక్క అర్థాన్ని స్పష్టం చేయడం కోసం రాసిన బ్రహ్మసూత్రాలకు ఇచ్చినటువంటి భాష్యం కాబట్టి అందుకని శ్రీమద్భాగవతం ప్రమాణము. మరి శ్రీమద్భాగవతం సాత్విక పురాణాల్లో వస్తుంది. మరి సాత్విక పురాణాల్లో శ్రీమద్భాగవతం ఉన్నతమైంది. మరి పురాణాలు 3 రకాలుగా ఉన్నాయి, సాత్వికం, రాజసికం, తామసికం. అందులో సాత్విక పురాణాలు వేదముల యొక్క అర్థాన్ని చెప్పడంలో ఉన్నతమైనవి. మరి ఈ పురాణాలు అలాగే ఇతిహాసాలు కూడా ఉన్నాయి, వీటిని పంచమ వేదం అని చెప్పంటారు. మరి ఇతిహాసాలు పురాణాల్లో ఇదే ఇంకా ముఖ్యం, పురాణాలు ఇంకా ముఖ్యం వేదం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడంలో. అర్థమవుతుంది కదా అది. సో కాబట్టి మనకి తర్వాత కూడా ఇంకా మనం చెప్పుకున్నాం, ఆమిష అనే పదానికి అన్ని రకరకాల అర్థాలు ఏమిటో చెప్పుకున్నాం. అలాగే మరి ఈ ఆమిష అంటే మాంసం అనేది, ఒకవేళ మాంసం అనే అర్థాన్ని తీసుకుంటే మళ్ళీ 2 రకాల మాంసాలు ఉన్నాయి. ఏమిటవి? మేధ్యము, అమేధ్యము. మేధ్యము అంటే యజ్ఞంలో అర్పించబడినది, అమేధ్యము అంటే యజ్ఞంలో అర్పించబడనిది. క్షత్రియులకు ఏ మాంసం తినమని అనుమతి ఇవ్వబడింది? మేధ్య మాంసం మాత్రమే. అయితే మరి క్షత్రియుడు అన్న ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా మాంసం తినాలా అంటే కాదు. ఇక్కడ ఏం చెప్పారంటే, ఎవరైతే వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరిస్తారో కానీ ఇంకా ఈ ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగి ఉండకుండా, ఈ భౌతిక అస్తిత్వం నుండి ముక్తి సాధించాలనే కోరికను కలిగి ఉండరో, చూడండి అర్థమవుతుంది కదా. ఎవరికి చెప్పారు ఇలాంటివన్నీ కూడా అంటే శాస్త్రాల్లో భవయ ఆమిష మధ్య సేవయ. చూడండి, అంటే
మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం 4 ఉన్నాయి కదా. ఈ నాలుగింటిని ఈ నాలుగింటికి కూడా కొన్ని రాయితీలు ఇవ్వబడ్డాయి శాస్త్రాల్లో. అంటే ఒకవేళ ఎవరైనా మాంసం తినాలనుకుంటే, ఒకవేళ ఎవరైనా మద్యం తాగాలనుకుంటే, ఒకవేళ ఎవరైనా జూదం ఆడాలనుకుంటే, ఒకవేళ ఎవరైనా సరే మైథునం చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలి అంటే చెయ్యమని చెప్పట్లా ఇవి. ఒకవేళ నీకు ఉందనుకో చేయాలని, అప్పుడు నువ్వు ఏం చేయాలని దాని గురించి కొన్ని నిబంధనలు చెప్పారు శాస్త్రాల్లో. అంటే ఇవి ఏమిటంటే ఇవి కొన్ని రాయితీలు అన్నమాట. చూడండి, ఎవరికి ఇవ్వబడ్డాయి రాయితీలు అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించేటువంటి వారికి. ఇది ఎలాంటిదంటే చూడండి, ఇప్పుడు నీకు మందు తాగాలని ఉందా, కాబట్టి ఎక్కడ తాగు నువ్వు, ఎక్కడ తాగాలి నువ్వు తాగాలంటే ఏ బార్కి వెళ్ళాలి? బార్ పేరు అడగట్లేదు నేను, అడిగేది ఏమిటి అంటే ఎవరికి వాడి ఇంటికాడే కాసుకుని తాగొచ్చా, తయారు చేసుకొని, మరి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళి మద్యం సేవించాలి ఒకవేళ ఎవరైనా తాగాలనుకుంటే? ప్రభుత్వ అనుమతి ఉన్నటువంటి, అది లైసెన్స్ ఉన్నటువంటి బార్లకో ఎక్కడికో వెళ్ళి తాగాలి. మరి ప్రభుత్వం వాటికి ఎందుకు లైసెన్స్ ఇచ్చింది అంటే ప్రభుత్వం అందరినీ తాగమని చెప్తుందా? మరి దేనికి ఇచ్చింది లైసెన్సు ఆ షాపులకి? ఎందుకోసం ఇచ్చింది? అలా కాదు, ఎవరైతే తాగాలని అనుకుంటున్నాడో కానీ అదే సమయంలో చట్టాన్ని అతిక్రమించాలని అనుకోవడం లేదు, చట్టబద్ధంగా తాగాలనుకుంటున్నాడు అనమాట. అంటే చట్టబద్ధంగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. అలాంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసింది? కొన్ని రాయితీలు ఇచ్చింది. అంతేగాని దాని అర్థం అది ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదనమాట. అందరూ తాగండి అని చెప్పడం కాదు. అలాగే ఎవరైతే వైదిక ప్రమాణాన్ని అంగీకరిస్తారో, కానీ ఎవరికైతే ఇంకా వైరాగ్యం పుట్టలేదో ఈ ప్రపంచం పట్ల, ఎవరైతే ఈ భౌతిక అస్తిత్వం నుండి మోక్షం సాధించాలని ఇంకా కోరిక పుట్టలేదో, అలాంటి వాళ్ళకి ఆ వేద ప్రమాణాన్ని అంగీకరించేటువంటి వాళ్ళకి వేద ధర్మంలో కొన్ని రాయితీలు ఇవ్వబడ్డాయన్నమాట. అర్థమవుతుంది కదా. మరి ఆ రాయితీలు ఏమిటి ఇక్కడ మనకి వివరించబడ్డాయి. చూడండి, శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి. 11వ స్కందం 5వ అధ్యాయం 11వ శ్లోకం ఏమిటది? లోకే వ్యవాయామిష మధ్య సేవ నిత్యాహి జంతోర్ నహితత్ర చోదన వ్యవస్థితిస్తేషు వివాహయజ్ఞ సురాగ్రహైర్ ఆసు నివృత్తిరిష్ట అని చెప్పారు. దాని అర్థం ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో బద్ధజీవి ఎల్లప్పుడూ కూడా మైథునం చేయాలని, మాంసం తినాలని, మద్యం తాగాలని సహజంగానే ఆసక్తి కలిగి ఉంటాడట. భౌతిక ప్రపంచంలోకి వచ్చాడంటే బద్ధజీవికి ఉండే ఆసక్తులు ఏమిటి అంటే సహజము. అంటే వీటి గురించి ఎవరికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికి ఏదో డబ్బులు కట్టి మనం కోర్స్ చేయాల్సిన అవసరం లేదు అనమాట. మీరు ఎవరికి ఏం చదువు చెప్పకపోయినా గాలి వదిలేసినా సరే ఇవి నేర్చుకుంటాడు. ఏమిటవి? ఇన్క్లైన్ టు సెక్స్, మీట్ ఈటింగ్ అండ్ ఇంటాక్సికేషన్, మైథునము, మాంసాహారము, మద్యము. అందుచేత ధార్మిక శాస్త్రాలు ఎన్నడూ కూడా వాస్తవంగా వీటిని ప్రోత్సహిస్తాయి, వీటిని ధార్మిక శాస్త్రాలు ప్రోత్సహించవు. అయితే కొన్ని శాస్త్ర నిర్దేశాలు ఒకవేళ ఎవరైనా మైథునం చేయాలని అనుకున్నారనుకోండి, వారికి ఏ విధంగా అనుమతినిచ్చాయి? ఏ విధంగా? వివాహం చేసుకోవడం ద్వారా. అలాగే మాంసం తినాలనుకుంటే ఎలా అనుమతి ఇచ్చాయి? యజ్ఞంలో అర్పించడం ద్వారా. అలాగే మద్యం సేవించాలనుకుంటే ఎలాగా? వాటికి కూడా కొన్ని క్రతువులు చెప్పబడ్డాయి అన్నమాట. ఆ క్రతువుల్లో సురాపానం చేయడానికి అనుమతించబడింది. ఇది శాస్త్రాలు చెప్తున్నాయి. మనుసంహితలో ఏం చెప్పబడిందంటే మనుస్మృతి 5:56 5.56 5వ అధ్యాయం 56వ శ్లోకం ఏం చెప్తుందంటే ఈ మూడు ఈ శాస్త్రబద్ధంగా నియంత్రించబడినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరైతే తమ ప్రవృత్తులను తీర్చుకోవాలనుకుంటారో వారికి ఇవ్వబడినటువంటివి. కానీ ఒకవేళ ఎవరైనా ఈ మూడింటిని విడిచిపెట్టగలిగితే అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అర్థమవుతుంది కదా. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం చదివాం కదా మనం చాలాసార్లు. భగవద్గీతలో ప్రభుల్లో రాస్తారా లేదా? ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి? ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి? ఇంద్రియ భోగం చేయాలనే కోరిక
కానీ ఎలా చేయాలనుకుంటాడు ఇంద్రియ భోగాన్ని? ధర్మబద్ధంగా చేయాలనుకుంటాడు. దాన్నే ఏమన్నారు? ప్రవృత్తి మార్గం అన్నారు. అంటే వాడికి మైథునం చేయాలని ఉంది, కానీ ఎలా చేస్తాడు వాడు? వివాహం చేసుకుంటాడు. వివాహం అనేది వైదిక నియంత్రణ. కానీ ఇక్కడ అర్థం ఏమిటంటే అవి చెయ్యమని ప్రోత్సాహం చేయట్లే శాస్త్రాలు. కానీ నీకు ఆసక్తి ఉంది కాబట్టి సరే పోన్లే చేయాలనుకుంటే ఇలా చేయని చెప్తున్నాయి. కానీ దాన్ని విడిచిపెట్టగలిగితే అది చాలా ఇంకా గొప్ప ఫలితం అనేది వస్తుందన్నమాట. మనుసంహితలో మనకి మనుస్మృతిలో చెప్పబడింది 12వ అధ్యాయం 90 శ్లోకంలో ఏమనంటే, ప్రవృత్తిం కర్మ సంవేశ్య దేవానాం ఏతి సార్స్థితం నివృత్తం సేవమానస్తు భూతాన్యత్యేతి పంచవై అని చెప్పబడింది. అంటే శాస్త్రబద్ధంగా నియంత్రించబడినటువంటి కార్యకలాపాలలో నిమగ్నం కావడం ద్వారా, అంటే ఏమిటి? వ్యక్తి తన యొక్క ప్రవృత్తులను తీర్చుకోవడం కోసం శాస్త్రబద్ధంగా నియంత్రించబడినటువంటి కార్యకలాపాలు నిమగ్నం కావడం ద్వారా ఒక మనిషి ఏం చేస్తారంటే దేవతలతో సమానత్వాన్ని పొందుతారట. ఎందుకంటే దేవతలు ఏం చేస్తారంటే వాడు శాస్త్రబద్ధంగా ఇంద్రియభోగం చేస్తారనమాట. కానీ ఆ కార్యకలాపాలను విడిచిపెట్టగలిగితే అతడు పంచభూతాలను కూడా అధిగమిస్తాడని చెప్పబడింది. అర్థమవుతుంది కదా? ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం రెండిట్లో ఏది ఉన్నతమైంది? నివృత్తి మార్గం ఉన్నతమైంది. కానీ ఒకవేళ ఇంద్రియభోగం చేయాలనుకుంటే ఏ విధంగా చేయమని చెప్తున్న శాస్త్రాలు? ప్రవృత్తి మార్గంలో చేయమని చెప్పబడుతున్నాయి. అర్థమవుతుంది కదా? ప్రభుపాదుల వారు సాధారణంగా ఆ విధమైనటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో శాస్త్రాల్లో వాటిని ఏమంటారంటే ప్రవృత్తి మార్గము అని అంటారు. అలాగే వాటి నుంచి దూరంగా ఉండడాన్ని నివృత్తి మార్గము అని చెప్పి అంటారు. కాబట్టి ఈ అధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రవృత్తి మార్గానికి నివృత్తి మార్గానికి కూడా భిన్నమైనటువంటి వాటిని అధర్మ కార్యాలు అని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా? అధర్మం అంటే ఏమిటి? ప్రవృత్తి మార్గంలోకి రాదు, అది నివృత్తి మార్గంలోకి రాదు. అంటే వాడు ఇంద్రియభోగం చేస్తాడు, కానీ ఎలా చేస్తాడు? వాడి ఇష్టానుసారంగా చేస్తాడనమాట. అంతేగాని శాస్త్రంలో చెప్పబడిన దాన్ని బట్టి చేయడు. ఒకవేళ శాస్త్రంలో చెప్పబడిన దాన్ని బట్టి చేస్తే అది కూడా ధర్మ మార్గమే అవుతుంది. కాబట్టి ఈ రెండు, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం రెండు కూడా ధర్మ మార్గంలోకి వస్తాయి. అర్థం కదా? ఈ రెండిటితో సంబంధం లేకుండా చేసేటువంటి పనులు ఏమంటారు? అధర్మ కార్యాలు అని చెప్పి అంటారు. మరి ఇక్కడ రాముడు ఆయన ఋషులు స్వీకరించిన విధంగా ధర్మాన్ని ఆయన ఆచరించాడు. అంటే అరణ్యానికి వెళ్ళకముందే ఆయన ఏమన్నాడు? నేను ఋషుల యొక్క ధర్మ మార్గాన్ని స్వీకరించాను అని చెప్పి అన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు స్పష్టమవుతుంది ఏమిటంటే ఆయన పైన చెప్పబడినటువంటి ఏవైతే ప్రవృత్తి మార్గం ఏదైతే ఉందో ఆ ప్రవృత్తి మార్గంలో ఉన్నాడా రాముడు? ఇప్పుడు రాముడు ప్రవృత్తి మార్గాన్ని స్వీకరించాడని అర్థం కాదు. ఆయన ప్రవృత్తి మార్గాన్ని స్వీకరించాలి, ఆయన నివృత్తి మార్గంలో నివృత్తి మార్గాన్ని స్వీకరించాడు. అంటే ఖచ్చితంగా ఆయన మేధ్యము అమేధ్యము రెండు రకాల మాంసాన్ని కూడా ఆయన త్యజించాడు. కారణం ఆయన ఋషి ధర్మాన్ని స్వీకరించాడు కాబట్టి. మరి ఋషి ధర్మం అంటే అది ఏ ధర్మం? అది ఏ గుణంలోకి వస్తుంది? ఋషి ధర్మం అనేది సత్వగుణంలోకి వస్తుంది. మరి సత్వగుణంలో ధర్మం ఆచరించే వారి లక్ష్యం ఏమిటి? మోక్షం సాధించడం. కాబట్టి రాముడు ఆయన పోనీ ఈ ఆమిష అనే పదానికి మాంసం అని ఇద్దాం, పోనీ మాంసం అంటే మేధ్య మాంసం అనుకోవచ్చు కదా, తప్పే ఉంది అని అనుకోవడానికి కూడా అయితే రాముని యొక్క వ్యక్తిత్వానికి అది తగనిది. ఎందుకంటే రాముడు నివృత్తి మార్గాన్ని స్వీకరించాడు. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి మాంసము అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించడానికి లేదు. ఆమిష అనేటువంటి పదాన్ని, ఆమిష అనే చోటన మాంసం అనే పదాన్ని వాడడానికి లేదు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ అర్థం మనం దేనిని ఆధారంగా ఇచ్చామంటే శ్రీమద్ భాగవతం, రామాయణం అలాగే మనుస్మృతిని దృష్టిలో పెట్టుకొని విశ్లేషణ చేస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. అలాగే మరి ఇద్దరు ఆచార్యులు ఇచ్చినటువంటి భాష్యంలో కూడా వాళ్ళు మాంసం అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ అర్థాన్ని ఇచ్చారు. ఇక్కడ ఏ అర్థం ఇచ్చారు? మాంసం అంటే ఇక్కడ అర్థం రాజభోగాలు అని అర్థం అనమాట. అర్థమవుతుంది కదా? మనకి సత్యధర్మ తీర్థుల వారు రాసినటువంటి రామాయణ భావ దీపికలను
అలాగే శివ సహాయ రామాయణ శిరోమణి అనేటువంటి గ్రంథాల్లో కూడా వాళ్ళు మాంసం అనే పదానికి ఇదే అర్థాన్ని ఇచ్చారు. అంటే రాజభోగాల్ని విడిచిపెట్టడం అని ఇచ్చారు. అందుచేతనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో కూడా ఈ శ్లోకంలో ఆమిషము అనే దానికి మేము రాజభోగాలను త్యజించి అని చెప్పాం, కానీ మాంసము అని చెప్పలేదు అని చెప్పించారు. ఇది ఒక శ్లోకానికి ఇవ్వబడినటువంటి వివరణ. ఇతర శ్లోకాలకు ఇవ్వబడినటువంటి వివరణ మళ్ళీ మనం రేపటి రోజున మళ్ళీ చూద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఇప్పటివరకు చర్చించిన దాంట్లో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? సో ఇది ఏ పుస్తకం నుంచి చదువుతున్నారు అని అడుగుతున్నారు. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది విద్వాన్ గౌరంగ ప్రభు, ఆయన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆజ్ఞ మేరకు, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఉండగా ఆయన యొక్క కోరిక ఏమిటంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఆయన భగవద్గీతకి ఏ శాస్త్రాలు ఇచ్చి వెళ్ళారు మనకి? శ్రీల ప్రభుపాదుల వారు ముందు భగవద్గీత, తర్వాత ఉపదేశామృతం, భక్తి రసామృతం, ఈశోపనిషత్తు, చైతన్య చరితామృతం, ఇవి పూర్తి చేశారు. భాగవతంలో 10వ స్కందం వరకు ఆయన భాష్యాలు ఇచ్చారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారి కోరిక ఏమిటంటే, ఒకవేళ నేను ఇంకా జీవించి ఉంటే మహాభారతానికి, రామాయణానికి, అన్ని పురాణాలకి, వేదాలకి కూడా ఎలాగైతే భగవద్గీత భాగవతంలో మనకి ఇచ్చారో అలా ఇవ్వాలని ఆయన కోరిక అనమాట. కానీ అది సాధ్యం అవుతుందా? లేదు. ఆయన ఏమన్నారంటే, సరే భవిష్యత్తులో ఎవరో చేస్తారు అన్నారు. కాబట్టి ఆయన యొక్క కోరిక మేరకు విద్వాన్ గౌరంగ ప్రభు, శ్రీమాన్ విద్వాన్ గౌరంగ ప్రభు ఆయన శ్రీ వాల్మీకి రామాయణ దాన్ని ఆయన ఏ విధంగా అయితే మనకి భగవద్గీత భాగవతం ప్రతి శ్లోకానికి కూడా ప్రతి పదార్థం అనువాదం భాష్యం ఇవ్వబడిందో ఆ రీతిలో రామాయణాన్ని అందిస్తున్నారనమాట. కాబట్టి ఇప్పటికీ సుమారుగా 4 కాండలు పూర్తయ్యాయి. బాలకాండ, అయోధ్యకాండ, అలాగే అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, కిష్కింధకాండ అనుకుంటా పూర్తయ్యాయి. బాలకాండ ఒక్కటే సుమారుగా 3 పుస్తకాలు, అయోధ్యకాండ 5 పుస్తకాలు. చూడండి మీరు చూస్తున్నారు కదా, ఒక్కోటి మనకు భాగవతం పుస్తకం అంతా. భాగవతంలో మనకి 18 పుస్తకాలు ఉన్నాయి మొత్తం భాగవతం కలిపి. కానీ ఇప్పటికే ఇవి మొదటి 3-4 వాటికే దగ్గర దగ్గర ఒక 15 పుస్తకాల దాకా ఉన్నాయి ఇప్పటికి. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు మీరు రూప రఘునాథ వాణి పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేస్తున్నారు దీన్ని. ఆసక్తి కలిగిన వారు మీరు అక్కడ కొనుగోలు చేయొచ్చు. రూప రఘునాథ వాణి పబ్లికేషన్స్, వాల్మీకి రామాయణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇది ఇంకా పూర్తి కాలేదు, కేవలం 4 కాండలే అయ్యాయి. ఇంకా మిగిలిన 3 కాండలు జరుగుతున్నాయి అనువాదం. హరే కృష్ణ. ఓకే. శ్రీ వాల్మీకి రామాయణం కీ జయ, శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.